మ్యాచింగ్ నుంచి సెటిల్మెంట్ వరకు గన్ ఉండాల్సిందేనా? క్రైమ్ ఏదైనా అక్కడ తుపాకీ పేలాల్సిందేనా? విచ్చలవిడిగా దిగుమతి అవుతున్న అక్రమ ఆయుధాలు, మిస్యూజ్ అవుతున్న లైసెన్స్డ్ వెపన్స్, మొత్తానికి అక్కడ తుపాకీ కనిపిస్తే వణికిపోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఆ జిల్లాలో అక్రమ ఆయుధాల హల్చల్కు కారణమేంటి? కరీంనగర్ జిల్లా మావోయిస్టుల పెట్టని కోట. ఇప్పుడు అక్కడ అన్నల తుపాకులు కాదు, ఎక్కడెక్కడి నుంచో వస్తున్న గన్స్ కలవరం రేపుతున్నాయి. హుస్నాబాద్ లో 3 సభ్యుల ముఠాను పట్టుకుంటే వారి దగ్గర 2 9mm గన్స్ దొరికాయి. వీటితో బెదిరింపులకు పాల్పడుతూ చైన్ స్నాచింగ్లు, చోరీలు, సెటిల్మెంట్లు చేస్తున్నారనే విచారణలో వెల్లడైంది. నర్సింగపూర్కు చెందిన సింగిరెడ్డి నరోత్తం రెడ్డి ఈ ముఠా నాయకుడు. ఇతడిపై ఇప్పటికే జిల్లాలో పలు కేసులున్నాయి. ఇప్పుడు ఏకంగా అక్రమ ఆయుధాలతో పట్టుపట్టం కలకలం రేపుతోంది. అక్రమ ఆయుధంతో ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో ఓ కాంట్రాక్ట్ మర్డర్ సైతం నరోత్తం రెడ్డి గ్యాంగ్ చేసింది. తీసుకున్నారు. వీళ్ళ దగ్గర నుండి 2 పిస్టల్, 2 9mm పిస్టల్, కంట్రీ మేడ్ పిస్టల్స్, తర్వాత ఒక స్పేర్ మ్యాగజైన్, తర్వాత 7 రౌండ్స్ లైవ్ అమ్యునేషన్, తర్వాత గోల్డ్ ఆర్నమెంట్స్ వీళ్ళ నుంచి స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇదొకటే కాదు, జగిత్యాల, కరీంనగర్, గోదావరి ఖని, సిరిసిల్ల, పెద్దపల్లి ప్రాంతాల్లో కొందరు ఈ అక్రమాయుధాలతో హల్చల్ చేస్తున్నట్టు సమాచారం. వీరిలో చాలా మంది సెటిల్మెంట్లు, భూదందాలు, సివిల్ తగాదాల్లో తలదూరుస్తూ ఆయుధాలతో బెదిరింపులకు పాల్పడుతున్నారన్నది బహిరంగ రహస్యం. కరీంనగర్ కట్ట రాంపూర్లో నెల క్రితం ఓ వ్యక్తి నుంచి అత్యాధునిక జర్మనీ మేడ్ 9mm గన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతేడాది ఎల్లారెడ్డిపేట, చందుర్తి మండలాల్లో నాటు తుపాకులు దొరికాయి. ఓ మాజీ మావోయిస్టు దగ్గర అక్రమంగా ఉన్న 3 ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎల్లారెడ్డిపేటలో గతంలో అత్యాధునిక పెన్ గన్తో పాటు ఇతర ఆయుధాలు పోలీసులకు లభించాయి. జిల్లాకు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, బీహార్ ప్రాంతాల నుంచి అక్రమాయుధాలు వస్తున్నట్టుగా సమాచారం. 50,000 రూపాయలకే కంట్రీ మేడ్ ఆయుధాలు దొరుకుతున్నాయి. జిల్లాలోనే నాటు తుపాకులను తయారు చేస్తున్నారన్న అనుమానాలున్నాయి. అక్రమాయుధాల సంగతి పక్కన పెడితే లైసెన్స్డ్ గన్స్ కూడా దుర్వినియోగం అవుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో మావోయిస్టుల టార్గెట్ నుంచి స్వీయ రక్షణ కోసం పోలీసులు పలువురికి లైసెన్స్డ్ ఆయుధాలు ఇచ్చారు. జిల్లాలో 220 ఆయుధ లైసెన్సులు ఉన్నాయి. వీటిలో బ్యాంకు రక్షణ సిబ్బంది, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలకు 70 లైసెన్సులు ఉండగా, జిల్లాకు చెందిన బడా వ్యాపారులు, రాజకీయ నాయకులు, మావోయిస్టుల టార్గెట్ లో ఉన్న వారి దగ్గర మరో 50 వరకు ఉన్నాయి. ఇవే కాకుండా ఎలాంటి ప్రాణహాని లేని చోటామోటా లీడర్ల దగ్గర మరో 100 వరకు ఆయుధ లైసెన్సులు ఉండటం గమనార్హం. వీటితో నేరాలకు పాల్పడుతున్నారన్న ప్రచారం ఉంది. ఏడాది క్రితం జిల్లాకు చెందిన రాయకల్ ఎస్ఐ సతీష్ ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో ఓ లాడ్జ్ లో తన సర్వీస్ రివాల్వర్ తో కాల్పులు జరిపాడు. ల్యాండ్ సెటిల్మెంట్ వ్యవహారంలోనే సదరు ఎస్ఐ అక్రమంగా తన సర్వీస్ రివాల్వర్ ను ఉపయోగించినట్టు తేలటంతో సస్పెండ్ అయ్యాడు. వరంగల్లో పనిచేస్తున్న ఓ రిజర్వ్డ్ ఎస్ఐ తన బంధువుల సివిల్ వివాదాల్లో తలదూర్చి చొప్పదండి మండలం రుక్మాపూర్లో తన సర్వీస్ రివాల్వర్ తో బెదిరింపులకు పాల్పడ్డట్టుగా ఆరోపణలు వచ్చాయి. అక్రమ వడ్డీ వ్యాపారం కేసుతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఏఎస్ఐ మోహన్ రెడ్డి తన దగ్గరున్న రివాల్వర్ తో బెదిరింపులకు పాల్పడి ఆస్తులను లాక్కున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. కరీంనగర్ లో ప్రముఖ సంతాన సాఫల్య కేంద్రాన్ని నిర్వహిస్తున్న ఓ మహిళా డాక్టర్ తన పేషెంట్లను రివాల్వర్ తో బెదిరించిన ఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. జిల్లాకు చెందిన ఓ జెడ్పీటీసీ సభ్యుడు తన లైసెన్స్డ్ రివాల్వర్ తో జెడ్పీ సమావేశాలకు హాజరవడం సంచలనం సృష్టించింది. ఇలా అక్రమాయుధాలే కాదు, లైసెన్స్డ్ గన్స్ ని దుర్వినియోగం చేస్తుండడం సామాన్యుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయి.